సర్వే చెప్తా ఉంది. సో మనం లెట్ ఇట్ బి వెయిట్ అనేది నా అభిప్రాయం. రైట్. ఒకసారి గఫూర్ గారు, ఒకసారి మీరు పాలిస్తున్న రాష్ట్రాల దగ్గరికి పాలిస్తున్న రాష్ట్రాల దగ్గరికి వద్దాం. కేరళలో మీరు పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. చూసారు ఆ పాయింట్స్, కీ ఫ్యాక్టర్స్ చూస్తుంటే విజయానికి అనుకూలంగా మంచి పర్సంటేజ్ వస్తుంది. ఇది ముఖ్యమంత్రిగా ఆయన ఉంటేనే బాగుంటుందని. బట్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇమీడియట్ సీఎం కంటెండర్గా ఉన్న వాళ్ళ పేర్లు చూస్తుంటే వాళ్ళు కూడా 1 or 2% దగ్గరలోనే ఉన్నారు. పెద్ద తేడా ఏమి కనిపెట్టలేదు వేరే పార్టీల నుంచి. సిపిఎంకి అక్కడ ప్రధానంగా ఉన్న మెసేజ్ అంటే హిందువులకు వ్యతిరేకం అయిపోయారు సిపిఎం. అలాగని అక్కడ యూడిఎఫ్కి హిందువులు ఓటేద్దామంటే అది పక్కా ముస్లిం ఫెనటిక్ పార్టీలను ఎంటేసుకొని తిరుగుతోంది కాంగ్రెస్ అని ఆ సందిగ్ధత అయితే కేరళ ఓటర్కు ఉంది. ఈసారి కేరళ ఓటరు ఎంత జుడిషియస్గా ఓటు చేయబోతున్నాడని మీరు అనుకుంటున్నారు? వాసుదేవన్ గారు, మనం కేరళ గురించి మాట్లాడుకున్నప్పుడు కేరళ ప్రజలు ట్రెండ్స్ను బట్టి పోరండి. ఎందుకంటే అంత లిటరసీ బాగా హయ్యెస్ట్ లిటరసీ ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఓవరాల్ పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో పరిపాలనలో ఏం జరుగుతుంది అనేటువంటిది. మేము ఒకవైపు ఓడిపోవచ్చు గెలవచ్చు, నేనేమి మన చేతిలోనే ఉంది అంతా అని నేనేం చెప్పడం లేదు. తర్వాత రెండవది, మాకు ఆర్థిక వనరులు మిగతా పార్టీలతో పోల్చుకుంటే మేము ఆ రకమైనటువంటి దాంట్లోకి పోం కాబట్టి ఆర్థిక వనరులు బలహీనంగా ఉంటాయి, ఇది వాస్తవం. కానీ కేరళలో వరుసగా కనుక చూస్తే మనం వాసుదేవన్ గారు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తర్వాత ఏ క్రైసిస్ వచ్చినా కానీ ప్రజలకు వెన్నంటి ఉండి సేవ చేయడంలో అద్భుతమైనటువంటి క్రెడిట్ ఆ ప్రభుత్వానికి ఉందండి. ఈవెన్ కరోనా సందర్భంలో బాంబేకి కూడా డాక్టర్స్ పోయి అక్కడ సర్వీస్ చేసినటువంటి పరిస్థితి. అందుకోసం సర్వీస్ ఓరియంటేషన్ తీసుకున్నప్పుడు మాతో ఇంకెవరు పోటీ పడతారు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే నిజాయితీ. ఈ విషయాలు తీసుకున్నప్పుడు అయితే ఎక్కడ అవినీతి ఆరోపణలు లేవా ఉన్నాయా అని అంతా నేను లోతుగా పోను, కానీ ఎక్కడున్నా కానీ అవినీతి ఆరోపణలు ఉండొచ్చు సహజంగా. పినరై విజయన్ మీదనే రాహుల్ గాంధీ ఆరోపణ చేశాడు కదా, ఈయన ఎందుకు లోపల పోలేదని. కాబట్టి అవినీతి ఆరోపణల విషయంలో మిగతా ఏ పార్టీతో పోల్చుకున్నా 90% మేము వాటికి దూరంగా ఉన్నాం. అక్కడక్కడ ఏదైనా ఉందేమో నాకు తెలియదు, కానీ నీతివంతమైనటువంటి రాజకీయాలు చేయడంలో సిపిఎం పార్టీ చురుగ్గా పనిచేస్తుంది. మాకు ఒకే ఒక్క ఇబ్బంది ఏమొచ్చిందంటే, భారతదేశ రాజకీయాలు చూసుకున్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా నిలబడడంలో కాంగ్రెస్ను ఆఫ్ చేస్తున్నారు ముస్లిమ్స్. మా వైపు చూడడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఏమున్న కేరళ ఒకటే కదా, బెంగాల్ కూడా లేరు. కాబట్టి దేశవ్యాప్త రాజకీయాల్లో కాంగ్రెసే ప్రత్యామ్నాయం అనేటువంటిది. ముస్లిం 30% ఉన్నారు అక్కడ. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కనుక కాంగ్రెస్ను ఆఫ్ చేస్తారనుకోండి, మేము ఎంత గొప్పగా సర్వీస్ చేసినామని చెప్పుకున్నా కానీ సహజంగా కాస్త మేము వెనుకబడి ఉంటాం. సరే, కాంగ్రెస్ని ఎందుకు ఆఫ్ చేస్తున్నాం వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. ఇప్పుడు బెంగాల్లో పరిస్థితి కూడా ఏమంటే సార్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కే ఎడ్జ్ ఎందుకుంది? బెంగాల్లో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలే టీఎంసీని కాపాడుతున్నాయి. ఈరోజు టీఎంసీ వెనకాల ముస్లిమ్స్ అంతా కన్సల్ట్ అవుతున్నారు. హుమాయూన్ కబీర్ కానీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ కానీ ఏం చేయలేరు, అక్కడ పోయి ఏం చేయలేరు. ఎందుకంటే బెంగాల్ వాళ్లకు ఎగ్జిస్టెన్స్ సమస్య, అస్తిత్వ సమస్య. బెంగాల్లో మమ్మల్ని కాపాడే ప్రభుత్వం లేకపోతే మమ్మల్ని తరిమేస్తారనేటువంటి భయాన్ని బీజేపీ వాళ్ళు వ్యాప్తి చేసినారు. కాబట్టి వాళ్ళ అస్తిత్వం కోసమైనా తృణమూల్ కాంగ్రెస్ వెనకాల కన్సల్టేట్ కాక తప్పదు. ఆ రీత్యా ఏంటంటే కేరళ బెంగాల్లో ఈ ఫ్యాక్టరు కాంగ్రెస్ అంటే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ, ఇక్కడ కాంగ్రెస్ కు ఎడ్జ్ గా ఉంది, వాళ్ళకు తోడ్పడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తమిళనాడు వరకు వచ్చినప్పుడు సార్, తమిళనాడులో ఒకటి ఫ్యాక్ట్ సార్, ఇప్పుడు డెమోక్రటిక్ ఫంక్షనింగ్ లో స్టాలిన్ ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఆదర్శం అంటాను నేను. రాహుల్ గాంధీ మధ్యలో విజయంతో మాట్లాడడం అది ఇదే చేశాడు, ఏదో ఒక రకంగా ఆల్టర్నేటివ్ కూటమి ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం. స్టాలిన్ మొదటి నుంచి ఒకే పద్ధతిలో ఇండియా కూటమిలో, ఇప్పుడు మేము లిమిటెడ్ కానీ ఎక్కడ మమ్మల్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు. లేదు మీరు ఉండాలా అనేసి మాకు కొన్ని సీట్లు ఇవ్వడం, పార్లమెంటుకు 2 స్థానాలు గెలిపించడం, ఆ రీత్యా తీసుకున్నప్పుడు అన్ని పార్టీలు కలుపుకొని ఒక ప్రజాతంత్ర పద్ధతిలో పోవాలనేటువంటి ఒక బ్రాడర్ సెన్స్ ఆఫ్ ఇది స్టాలిన్ లో నేను చూస్తున్నాను నా పర్సనల్. ఎందుకంటే అన్న క్యాంటీన్ పేరు మార్చాలా అనేసి అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి, అమ్మ క్యాంటీన్ తీసేయాలన్నారు. నన్ను పేరు అట్లా కంటిన్యూ చేయండి.
అందుకోసం ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ లో తమిళనాడు డిఎంకే వాళ్ళు ఎడ్జ్ లో ఉన్నారు. కాబట్టి సోబర్ గా ఆలోచించే వాళ్ళందరూ ఆ గవర్నమెంట్ ని బలపరుస్తానంటూ నా వ్యక్తిగతంగా అభిప్రాయము. సర్వే కూడా అదే చెప్తుంది. ఆ రకంగా ఈ 3 రాష్ట్రాలు తీసుకున్నప్పుడు అస్సాంది నాకు అంత లోతుగా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం డెమోక్రటిక్ గా ఉంటే అస్సాం అట్లా పోదండి. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే భారతదేశ రాజకీయాల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ, అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ షో బాగానే ఉంది, కానీ ఒక్కరి షోతో కాదండి. ఆయన ఒక ప్రిన్సిపల్స్ ను ఆధారం చేసుకుని కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకునేటువంటి పద్ధతిలో ఒక బ్రాడర్ యూనిఫైడ్ ఎఫర్ట్స్ కనుక చేస్తే భారతదేశంలో అవసరం అది. దాంట్లో అస్సాంలో కాస్త వెనుకబడిన కారణాలు ఏమన్నా మరి నాకు తెలియదు, కానీ అందుకోసం అస్సాం ఎన్డీఏకి రావచ్చు, మిగతా 3 కూడా నాన్ ఎన్డీఏ పార్టీలకు రావచ్చు అనేది ఏదైతే ఆత్మసాక్షి సూచిస్తుందో అది వాస్తవానికి దగ్గరలో ఉంది అనేసి. ఎందుకంటే వాళ్ళు రీజన్ వైజ్ గా తీసుకున్నారు, ఏ రీజన్ లో ఏ ఉన్నాయని కూడా చెప్పారు. కొంతవరకు సైంటిఫిక్ గానే సర్వే ఉంది కాబట్టి అది సాధ్యమైనంత వరకు అదే కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అల్టిమేట్ గా చూడాలి. సిపిఎం గా మీకు ఎంత క్లారిటీ ఉందో బీజేపీకి కూడా అంతే క్లారిటీ ఉంది ఆ మిగిలిన 3 రాష్ట్రాలకు సంబంధించి. సో ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, కేరళలో అంటే ఎత్ అండ్ డౌన్ మూవ్ చేస్తుంది బీజేపీ. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ అమిత్ షా గారు 4 సార్లు పర్యటించారు కేరళలో. అక్కడేదో అధికారంలోకి వచ్చేస్తామని కాదు, బట్ ఇగ్నైట్ చేయటం, క్యాడర్స్ని ఇగ్నైట్ చేసి కథన రంగంలోకి ముందు నడిపించడం. 3-4 స్థానాలతో పరిమితం అవుతామన్న బెంగ బీజేపీకి ఏం కనిపించట్లే. అక్కడ ఓటు పర్సంటేజ్ పెంచుకుంటున్నారు. అంతవరకు బీజేపీ అక్కడ సక్సెస్ అయినట్టే. వాళ్ళు ఏదో అధికారంలోకి వచ్చి అలాంటి భ్రమలు బీజేపీ ప్రాక్టికల్గా ఉంటుంది, అలాంటి భ్రమలు బీజేపీకి లేవు. బట్ తమిళనాడులో కొంత లిటిల్ ఎఫర్ట్ కనుక పెట్టుండగలిగితే, ఎందుకంటే నెక్ టు నెక్ 1.5 to 2% ఉంది డిఎంకే కూటమికి, ఏఐడిఎంకే కూటమికి. ఆ తేడాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ రిఫ్ట్ని అడ్రస్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. ఆయన ఇంతకుముందు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు అన్నామలై, ఇప్పుడు నాగేంద్రని తీసుకొచ్చి ఏఐడిఎంకే నుంచి తీసుకొచ్చారు. అంటే ఆ ఒక్క విషయంలో అన్నామలైని కన్విన్స్ చేయలేకపోయింది బీజేపీ. ఎందుకంటే పక్కన ఆయన ఏంటి అన్నామలై ఫిలాసఫీ బీజేపీలో పుట్టిన వాళ్లే ఉండాలని, కాబట్టి అలాంటి రాష్ట్రాల్లో అది నడవదు. అవతల నుంచి తీసుకొచ్చి బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచన చేసింది కరెక్టే. ఆ రిఫ్ట్ని అడ్రస్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఈ ఉన్న లిటిల్ గ్యాప్లో ఏమన్నా చేసే అవకాశం ఉందా ఓటర్ని టర్న్అవుట్ చేసుకోవడానికి? సార్ వాసుదేవ్ గారు, ఎన్డీఏకి ఆపోజిట్ లో దేశంలో ఇండి కూటమి ఉందండి. ఇండి కూటమిలో ఎవరో లీడ్ చేస్తారు? కాంగ్రెస్, దానిలో పాటు ఉంది సిపిఐ, సిపిఎం, డిఎంకే, టిఎంసి, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు కేరళలో ఎవరు ఎదురు పోటీ చేస్తున్నారు? సిపిఎం కూటమి ఎల్డిఎఫ్, అలాగే కాంగ్రెస్ కూటమి యూటీఎఫ్. ఇక్కడ ఒకరి మీద ఒకళ్ళు ప్రత్యర్థులు, ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు. నువ్వు అవినీతిపరుడు అంటే నువ్వు అవినీతిపరుడు. దానికి ఆనుకున్నటువంటి తమిళనాడులో మళ్ళీ అందరు కలిసి పోటీ చేస్తున్నారు. దీనికి దూరంగా ఉన్న వెస్ట్ బెంగాల్లో మళ్ళీ ఒకరి మీద ఒకళ్ళు, టీఎంసీ మమతా బెనర్జీ నువ్వు అవినీతిపరుడు అంటే సిపిఐ అంటది, లేకపోతే కాంగ్రెస్ నువ్వు అవినీతిపరుడు నువ్వు చేసేవన్నీ అంటే, రాహుల్ గాంధీ కూడా రానివ్వదు, మమతా బెనర్జీ ఎప్పుడు దిగనివ్వలేదు. ఇప్పుడు చెప్పండి, పచ్చి అవకాశ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? పచ్చి అవకాశ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? 1, 2 దేశ విభజనకు ముందు కాంగ్రెస్ కి ఆపోజిట్ గా ముస్లిం లీగ్ పార్టీ ఉంది. ముస్లిం లీగ్ ఈ దేశాన్ని విభజించినటువంటి పార్టీ, డైరెక్ట్ అటాక్ ఇచ్చినటువంటి పార్టీ. కాంగ్రెస్ వ్యతిరేకించిన పార్టీ కదా. ఆ పార్టీకి మెడ్రాస్ ప్రెసిడెన్సీ అధ్యక్షుడు ఎవరు ముస్లిం లీగ్ కి? మహమ్మద్ ఇస్మాయిల్.